మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెషన్లో తప్పకుండా చెప్పండి. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. మమ్మీ వాళ్ళు అని చెల్లి వచ్చినారు, కొంచెం క్వాలిటీ టైం అయితే మంచిగా స్పెండ్ చేసినాము. సో ఈరోజు అయితే జస్ట్ వ్లాగ్ చేద్దామని అయితే చేస్తున్నా. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలని అడిగితే పన్నీర్ అనింది. అయితే ఇంట్లో పాలక్ లేదనమాట, దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. టోఫు ఉంది కానీ వద్దనింది, అది మరి అంత హెల్దీ నేను తినట్లే అనింది. సో నైట్ బాగా వర్షం పడింది, ఫుల్ రోడ్ అంతా వాటరే అనమాట. ఇప్పుడైతే తొందరగా వెళ్ళి పాలక్ పన్నీర్ తీసుకొని కుకింగ్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత అశ్వతో పాటి షాపింగ్ పోదాం అనుకుంటున్నాను. సో వర్క్ అంతా తొందరగా అయితే కంప్లీట్ చేసుకోవాలి. నైట్ అంతా మంచి వర్షం పడి ఆ నెక్స్ట్ డే మార్నింగ్స్ కానీ 1-2 అవర్స్ తర్వాత స్మెల్ ఎంత మంచిగా ఉంటుంది కదా, ఆ చెట్లు అవన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. నడుస్తుంటే సౌండ్ వస్తుంది చూసినారా చెప్పులకి, అది కూడా ఇష్టం నాకు. చాలా వియర్డ్గా ఉంటుంది కానీ నాకైతే ఇష్టము. ఇంకైతే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన, ఇంకా తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తా. ఇంగ్రీడియంట్స్ అని అసలు ఈరోజు నేను మర్చిపోతాను, ఇంట్లో చికెన్ వేయట్లేదని చెప్పేసి బయట తింటాను. లంచ్ బాక్స్ వద్దన్నాడు. సో ప్రశాంతంగా మెల్లగా చేసుకోవచ్చు, ఊరికి కంగారు పడుతుంది. అండ్ ఇప్పుడు పాలక్ పన్నీరు నేను ఎలా చేస్తానో కొంచెం బ్రీఫ్గా చేసి చూపిస్తాను. నేను మామూలుగా బటర్ అండ్ క్రీమ్ కూడా యూజ్ చేయను అనమాట. క్రీమ్ నేను దేంట్లోనూ యూజ్ చేయను, ఎందుకో ఒక్కసారి తెచ్చుకొని వేస్ట్ చేయడం అని చెప్పేసి నార్మల్ ఇందులో కూడా నేను బేసిక్గా అయితే చేసేస్తాను. జస్ట్ చూసారు కదా, ఆనియన్, టొమాటో, మిర్చి అండ్ క్యాష్యూస్ ఇవన్నీ జస్ట్ ఫ్రై చేసేసుకొని ఆయిల్లో గ్రైండ్ చేసేసి మిక్సీలో జస్ట్ బేసిక్ మసాలా అయితే వేసేస్తాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసి చూడండి. బటర్ క్రీమ్ లేకపోయినా, క్రీమ్ అవన్నీ నేను జనరల్గా యూజ్ చేయను, హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి అవాయిడ్ చేస్తాను అనమాట, ఎందులోనూ యూజ్ చేయను. హెల్మెట్ మర్చిపోయినా గైస్, ఇప్పుడు ఖచ్చితంగా కింద పోతే తిట్టుతాడు, అన్నీ మర్చిపోతామని. కానీ తప్పదు, ఏం చేసేది, మర్చిపోయాను. అశు ఆఫీస్ టైం కల్లా రెడీగా ఉంటే నేను డ్రాప్ చేస్తా అన్నాడు అనమాట. సో ఫటాఫటా అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. తన ఆఫీస్కి వెళ్ళే రూట్లో జూడియో ఉందనమాట, అక్కడైతే వెళ్దాం అనుకుంటున్నా. ఏం కొనేది ఏం లేదు, కొనకపోయినా అసలు నాకు ప్రశాంతంగా నా టైం నాకు స్పెండ్ చేయాలనిపించింది. అసలు ఎన్ని డేస్ అయిందో నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా నా కోసం నేను టైం స్పెండ్ చేసి. సో ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నా. ఇంకా మమ్మీ వాళ్ళైతే నెక్స్ట్ వెళ్ళిపోతారు, మళ్ళీ కుదరదని చెప్పేసి అయితే వచ్చినాము. అండ్ తనకి ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది, సో కాసేపు నేను కూడా ఉంటా అని చెప్పినాడు అనమాట. సో అయితే వెళ్ళి ఫస్ట్ జున్నుకైతే చూసినాము. ఏవో కొన్ని అయితే తీసేసుకున్నా నచ్చినవి. అండ్ ఇదనే కాదు, ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ లేదంటే చిన్న గ్రాసరీ షాపింగ్ కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఏదో థెరపీ లాగా ఫుల్ పాపుతో ప్యాక్ అయిపోయింటాం కదా, ఇదంతా కొత్త కదా, అలా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా న్యూ మామ్స్ ఖచ్చితంగా రిలేట్ అవుతారు నేను చెప్పిండే దానికి. అండ్ న్యూ మామ్స్ ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు కూడా ఇంతేనా, మీకు కూడా ఇలా అనిపిస్తుందా అని చెప్పి. పాపతో టైం స్పెండ్ చేసేది కూడా 100% హ్యాపీనెస్ ఇస్తుంది, కాదని కాదు. కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీ టైం కావాలనిపిస్తుంది కదా, ఆ స్టేజ్లో అయితే ఉన్నా నేను. ఇంకా అశుక్ అయితే టైం అవుతుందని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇంకా చాలా డేస్ అయింది కదా, నేను ఏమైనా కొత్త కలెక్షన్ ఉంటే చెక్ చేసేసి ఇంకా నచ్చితే ఏమైనా తీసుకొని అయితే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. సో హియర్ ఐ ఫౌండ్ దిస్ క్యూట్ జ్యువెలరీ అనమాట. కొత్తగా జ్యువెలరీ ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఎంత బాగా నచ్చినాయో అఫోర్డబుల్ ప్రైజెస్కి. ఇవి క్వాలిటీ ఎలా ఉంటాయో తెలియదు కానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అనమాట, చాలా డిజైన్స్. ఎవరైనా ఈసారి జూడియోకి వెళ్తే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ నేను ఎప్పుడు జూడియోకి వచ్చినా ఖచ్చితంగా తీసుకునే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. అదే ఫేస్ మాస్క్ అండ్ మేకప్ రిమూవల్స్. అండ్ ఈసారి అయితే క్యూట్ క్లిప్స్ తీసుకున్నా జున్ను కోసము. అండ్ రబ్బర్ బ్యాండ్స్, ఈ 3 అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటా ఎప్పుడు వెళ్ళినా కూడా. అలా మీలో ఎవరికైనా మీకు లిస్ట్ ఉంటే కూడా నాకు చెప్పండి. అండ్ దాని తర్వాత నర్సరీకి అయితే వచ్చినా అనమాట, స్నేక్ ప్లాంట్ కోసం అండ్ ఒక పాట్ కోసము. నాకు కావాల్సిన సైజులో అయితే లేవు, సో ఇంకైతే రిటర్న్ అయిపోయినా. మమ్మీ వచ్చేయమని చెప్పింది, ఇంకా ఇంటి దగ్గర వేరే నర్సరీ అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి. అండ్ మెయిన్గా జున్ను కోసం వెళ్ళినా కదా, కొన్ని అయితే తీసుకున్నాను, ఇంకా మిగతా ఎక్కువ సైజెస్ లేవు. ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాంలే అని చెప్పేసి అయితే రిటర్న్ అయిపోతున్నా. నేను పెద్ద ఆన్లైన్ పర్సన్ కాదు, అశు వల్ల ఇది అలవాటు అయిందనమాట. నాకు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి తీసుకోవడమే ఇష్టం. కేక్ చూస్తున్నాం. ఈరోజు జున్నుగాకి 10 months కంప్లీట్ అనమాట. సో
సో దానికోసం అయితే చేస్తున్నా. ఇంతకుముందు 2-3 టైమ్స్ కూడా ఇంట్లోనే చేసాను. ఫస్ట్ ఒకసారి అయితే ఓరియో బిస్కెట్స్ వస్తాయి కదా, వాటితో జస్ట్ మిక్సీ పెట్టేసి షుగర్ యాడ్ చేసి సింపుల్గా అదైతే చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకొకసారి బనానా లూజ్ కేక్ చేసాను. ఇప్పుడైతే ప్రాపర్ అప్పుడు డాడీ అరకు వెళ్ళినప్పుడు ఈ కోకో పౌడర్ అయితే తీసుకోవాలని చెప్పాను, తెచ్చారు. సో దాంతో ఇప్పుడైతే ప్రాపర్గా కొంచెం కేక్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఎలా వస్తుందో తెలియదు, చూడాలి. వెనిలా ఎసెన్స్ యూజ్ చేయట్లా, సో ఇలాచీ పౌడర్, నెక్స్ట్ షుగర్ మిక్సీ పెట్టేసుకున్నాం. కొంచెం ఇది డిజాల్వ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని. మైదా, బేకింగ్ పౌడర్, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా తీసుకున్నా. ఈసారి నా కేక్ టేస్ట్ చూడడానికి అయితే చాలా ఉన్నది. టచ్ బాగా రావాలనుకుంటున్నాం. కొంచెం నేను చూసిన రెసిపీ కింద అయితే కామెంట్స్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. సూపర్ వచ్చింది, ఫీల్ వచ్చింది, మనం చేసేది కూడా బాగా వస్తుందని చెప్పేసి నమ్మకంతో చేస్తున్నాం. సో నెక్స్ట్ రెసిపీ చూసుకోవాలా, ఆఫర్లోనే ఉంది కాబట్టి కాసేపు ఆఫ్ చేసిన తర్వాత చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. గైస్ ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా నీట్గా వేసేసి ఒక దాని తర్వాత ఒకటి నీట్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఇంపార్టెంట్ కదా, ఎలాంటి వాటర్ బబుల్స్ లేకుండా రావడానికి. అండ్ ఈ బౌల్ని గుర్తుపెట్టుకోండి, ఇది స్టీల్ అనమాట, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బ్యాటర్ అయితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసి నీట్గా సెట్ చేస్తున్నా, ఎలాంటి ఎయిర్ బబుల్స్ ఉండకూడదని చెప్పేసి. అండ్ ఈసారి మాత్రమే మైదా యూస్ చేసాను, లాస్ట్ 2 టైమ్స్ చేయలేదన్నమాట. వీట్ ఫ్లోర్తోనే చేసినాను. అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేయలేదు, ఓన్లీ సోడా యూస్ చేసి నేను చాలా అల్టిమేట్గా వచ్చాయి. ఇంకా కేక్ పెట్టేసా, జున్నుతో కాసేపు ఆడుకుందాం అయితే వచ్చినా. నువ్వు కోకే, అమ్మని కోకే, అమ్మని కోకే, రాజు అమ్మని కోకే. నేను ఎందుకు ఇంత టెన్షన్ పడతానా అంటే, మనం పెట్టినా కదా బౌల్, అది స్టీల్ది. అంటే కింద దాని బాటం కూడా కొంచెం తిన్గా ఉందన్నమాట, మారుతుందేమో అని భయము. చూస్తే మంచి కుక్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ యాపిల్ జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నా, జున్నుకి అండ్ మా చెల్లికి అంతా. మనకు అన్నీ ఆత్రం కదా గాయస్, బ్యాడ్ హెయిర్ డే, మనకు అన్నీ ఆత్రం కదా పోయిందన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయింది. కొంచెం మెల్లగా నిదానంగా ఆత్రం లేకుండా తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను అనుకున్నట్టు మాడలేదు, కానీ నా అర్జెంట్కి కింద లేపేసిన అనమాట, అది వేడిగా ఉన్నప్పుడే. సో ఇలా అయితే వచ్చింది క్రాక్. అండ్ ఈవినింగ్ అయితే వాకింగ్కి వచ్చినాం. అండ్ బాగా చేసేసి జస్ట్ కేక్ అయితే కట్ చేయలేదు, జస్ట్ అలా షోకి పెట్టినా అనమాట. ఇదే రియాలిటీ వర్సెస్ సోషల్ మీడియా. మా చెల్లి చెప్పిందనమాట, ఇంక మిగతా పార్ట్ ఏం కనిపించదు కదా, హాఫ్ పార్ట్ అయితే పెట్టు అని చెప్పేసి. అందుకే ఏది నమ్మకూడదు సోషల్ మీడియాలో. బ్యాడ్ పార్ట్ ఎవరు చూపించరు, అంతా గుడ్ పార్టే చూపిస్తారు. సో నేననే కాదు, ఎవరైనా అంతే. అండ్ మా చెల్లికి అయితే సైడ్ ఫ్రెండ్స్ ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది తన ఫేస్ కట్కి. సో చూపిస్తున్నా. అండ్ డాడీ వచ్చారనమాట ఈవినింగ్. అండ్ టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. డిన్నర్ చేసేసి అందరు పడుకునేసినారు. నేను మా చెల్లి ఈ ప్రపంచంలో ఎక్కలేని గాసిప్స్, ముచ్చట్లు అన్నీ చెప్పేసుకుంటాము. రేపు పొద్దున మనం బతకమో అన్నట్టు మాట్లాడుకుంటాం అనమాట. మీరు కూడా మా అలాగే ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ ఎండ్ దాకా చూసిన వాళ్ళకి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. సో
see you in my next video. Stay healthy, stay positive, take care, lots of love. Bye guys.